ఇక విజయవాడలోని గొల్లపూడి వన్ సెంటర్లో టీడీపీ నేత మాజీ మంత్రి దేవినేని ఉమ భోగి వేడుకల్లో పాల్గొన్నారు. పల్లె పిలుస్తోంది రా కదలిరా పేరుతో భోగి సంకల్పం తీసుకున్నారు. వేడుకల్లో భాగంగా ఆయన ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి భోగి మంటలు వేశారు. ఏపీకి పట్టిన కీడు తొలగాలి అని కోరుకుంటూ ఫోటోలు, ప్రభుత్వ అక్రమ జీవోల పత్రులను భోగి మంటలు వేశారు. ఈ సందర్భంగా సైకో పోవాలి, సైకిల్ రావాలంటూ పెద్ద ఎత్తున టీడీపీ, జనసేన కార్యకర్తలు నినాదాలు చేశారు. రాష్ట్రంలో ప్రజా పరిపాలన విధ్వంసమైందని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు. అతిపెద్ద పండుగ పిల్ల పాపలతో అందరూ కూడా పక్క రాష్ట్రాల నుంచి వచ్చారు, దేశ విదేశాల నుంచి వచ్చారు. దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా కుటుంబ సభ్యులతో ఆ భోగి మంటల చుట్టూ తిరిగి మంచి రావాలని, చెడిపోవాలని, ఏదైతే మన సాంప్రదాయాలని మనం గౌరవించుకుంటూ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ భోగి మంటల్లో ఏదైతే మనం తీసేసిన వస్తువులు కావచ్చు, మనం తీసేసే చెడు కావచ్చు, మనలోంచి పోయే చెడు కావచ్చు, అంతా కూడా ఈ భోగి మంటల్లో కలిసిపోవాలని, అందరం కూడా కలిసి మంచిని కోరుకుంటూ అందరూ బాగుండాలి, ప్రజలు బాగుండాలి, రామరాజ్యం రావాలని కోరుకుంటూ దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా కుటుంబ సభ్యులతో ఈ పండుగలో భాగస్వాములు అవ్వాలని కోరు